హలో వ్యూవర్స్, నమస్తే. మన పండుగల్లో భోగి, సంక్రాంతి, కనుమకు అత్యధిక ప్రాముఖ్యత అనేది ఉంది. ఇప్పుడు భోగి రోజు ఏం చేయాలి, మనం ఏం పాటించాలి అని చెప్పి ఒకసారి అయితే చూద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు మీరైతే వీడియోని ఒక లైక్ చేసి షేర్ చేయండి. సంక్రాంతి పండుగను కీడు పండుగ లేదా పీడ పండుగ అని చెప్పేసి అంటారు. అలాంటి కీడు పీడలు ఏవి మన ఇంటికి దరిచేయకుండా ఉండాలని మనసులో అనుకుంటూ మీరు శ్రీ వెంకటేశ్వరాయ నమః అని కింద కామెంట్ చేయండి. భోగి రోజు చేయాల్సిన పనిలో ముఖ్యమైన పని భోగి పీడ వదిలించుకోవడం. ఎలా వదులుతుంది అంటే దానికి 3 మార్గాలను మన పెద్దలు అయితే చెప్పారు. మొట్టమొదటిది, స్త్రీలు కానీ పురుషులు కానీ వాళ్ళు ఎవరైనా భోగి పీడ వదిలించుకోవాలంటే భోగి రోజు తప్పకుండా తెల్లవారుజామునే అభ్యంగన స్నానం అనేది చేయాలి. ఎన్ని ముఖ్యమైన పనులున్నా సరే అన్నిటినీ పక్కన పెట్టి తలకి అంటే మన మాడు పైన నువ్వుల నూనె పెట్టుకొని తలంటు స్నానం అయితే చేయాలి. ఇలా చేసే స్నానం మన పీడను, దరిద్రాలన్నింటినీ దూరం చేస్తుంది. భోగి పీడ అనేది వదులుతుంది. 5 సంవత్సరాలలోపు చిన్నపిల్లలకైతే భోగి బళ్ళు పోయడం ద్వారా భోగి పీడ వదిలిపోతుంది. అలాగే మన ఇంటికి పట్టిన పీడ వదిలించుకోవడానికి భోగి మంట వేయమని మన పెద్దవాళ్ళు చెప్పారు. ఇంతకీ భోగి మంట ఎలా వేయాలంటే, పాతవి మన ఇంట్లో పనికిరాని వస్తువులు ఏవైనా ఉంటే అవన్నీ భోగి మంటలో వేయండి. ఏదో చిన్నదైనా సరే మీ ఇంట్లో ఏ వస్తువు పాతది ఏదున్నా సరే భోగి మంటలో వేయడం ద్వారా మీకు భోగి పీడ వదులుతుంది. మీ ఇంటికి పట్టిన పీడ అంతా పోతుంది. భోగి మంట అంటే సామాన్యమైనది కాదు, అది అగ్నిహోత్రం చేయడం లాంటిది. మన పెద్దవాళ్ళు భోగి మంట అంతా చల్లారినాక ఆ భస్మాన్ని తీసుకొని వాళ్ళు పెట్టుకొని పిల్లలకు కూడా నుదుటి మీద పెడతారు. ఎందుకు అంటే అది హోమంతో సమానం కాబట్టి ఆ భస్మాన్ని నుదుటి మీద ధరిస్తే చాలా మంచిది. అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ భోగి మంట ఖచ్చితంగా వేయడం మానకండి. భోగి పండుగ అనేది దక్షిణాయన పుణ్యకాలానికి ఆఖరి రోజు, అలాగే ధనుర్మాసంలో కూడా ఆఖరి రోజు. కనుక మీ ఇంటికి దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోండి. మీకు వీలైతే గోదాదేవి కళ్యాణం ఎక్కడైతే జరుగుతుందో ఆ దేవాలయానికి వెళ్ళి ఆ గోదా కళ్యాణంలో పాల్గొనడం ద్వారా మీకు మంచి అనేది జరుగుతుంది. అలాగే ఈ పండుగ రోజుల్లో చక్కగా ముగ్గులు పెట్టడం, అందులో గొబ్బెమ్మలు పెట్టడం మనకు అనాదిగా వస్తున్న ఆచారం. మధ్యలో గొబ్బెమ్మ అనేది భూమాతకి ప్రతీక. అందరూ ఇంటి ముందు గొబ్బెమ్మలు పెట్టుకోండి. గొబ్బెమ్మలు కృష్ణుని భక్తురాలైన గోపికలకు సంకేతం. మధ్యన ఉండే పెద్ద గొబ్బెమ్మ గోదాదేవికి సంకేతం. సంక్రాంతి రోజులలో వీటి చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ నృత్యం చేయడం అనేది మనకు అనాదిగా వస్తున్న ఆచారం. గొబ్బెమ్మలు ఎప్పుడైనా పొద్దున పూటే ముగ్గులో ఉంచి దానిపై పూలతో అలంకరించండి. భోగి పండుగ రోజున నువ్వులకి సంబంధించి ఏదైనా తినాలని శాస్త్రంలో రాసి ఉంది. అందుకే ఈ పండుగ రోజున నువ్వుల ఉండలు కానీ లేదా నువ్వులు చక్కెర కలిపిన ప్రసాదం కానీ స్వీకరిస్తే చాలా మంచిది. ఈ సంక్రాంతి పర్వదినాన మీ కుటుంబానికంతా మంచి జరగాలని కోరుకుంటూ వీడియోని ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.